కన్వెన్షన్ విషయానికి వస్తే కనుక నాగార్జున కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మేము స్టే తెచ్చుకోవడానికి ఏం లేదు, కంప్లీట్ గా వాళ్ళైతే డెమాలిష్ చేసేసారు. అవును, demolish పరిధిలో వస్తుందని చెప్పేసి కంప్లీట్ గా డెమాలిష్ చేసేసి ఈవెన్ కన్వెన్షన్ కూడా కంప్లీట్ గా డెమాలిష్ చేశారు. బట్ ఏదైతే ఆ ల్యాండ్ కి సంబంధించి అది జిహెచ్ఎంసీ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టడం జరుగుతుంది. సో ఏంటి అంటే మీలాంటి పరిస్థితి ఏంటి? జిహెచ్ఎంసీ అని పెట్టడానికి రైట్స్ లేవండి. ఓకే, మాది పట్టా భూమి. సరే, నువ్వు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. బట్ ఈరోజు రికార్డ్స్ పరంగా చూసుకుంటే అసలు అప్పా చెరువు అనేది ఇట్స్ నాట్ నోటిఫైడ్ ట్యాంక్. ఓకే, ఇట్స్ నాట్ నోటిఫైడ్ ట్యాంక్. ఈరోజు ప్రిలిమినరీ ట్యాంక్ ఎఫ్టీఎల్ కావచ్చు, లేకపోతే ఫైనల్ ఎఫ్టీఎల్ కావచ్చు, ఇంతవరకు ఫిక్సే చేయలేదు దాన్ని. ఏ బేసిస్ మీద అసలు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి బౌండరీ ఫిక్స్ చేశారు వాళ్ళ సొంత. ఇప్పుడు నా దగ్గర ఆర్టీఏ యాక్ట్ ఉంది, నేను చూపిస్తాను. ఆర్టీఏ యాక్ట్లో హెచ్ఎండిఏ పరంగా ఇట్ ఈస్ నాట్ నోటిఫైడ్ ట్యాంక్. వాళ్ళ దగ్గర ఎటువంటి వాళ్ళ తాన ఆధారాలు ఉన్నాయి కూడా, వాళ్ళ తాన ఆధారాలు పూర్తి ఆధారాలు కూడా లేవు. సో ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాం. న్యాయస్థానంలో ఖచ్చితంగా ఏ విధంగా న్యాయం చెప్తే ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. ఇప్పుడు న్యాయం అంటే ఏ విధంగా జరుగుతుంది అనుకుంటే మొత్తం డెమాలిష్ అయిపోయింది కదా అదంతా. డెమాలిష్ అయితే నష్టపరిహారం కట్టిస్తాం కదా. హైడ్రాను వదిలేదేం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేదు లేదు. ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాం. ఈరోజు మాతో పాటు ఇతర ఏవైతే పరిశ్రమలు కూల్చేసిరో, అర్ధధనంగా కూల్చేసిరో, ఆ పరిశ్రమల్లో నష్టపోయిన ఎక్విప్మెంట్ కావచ్చు, మెషినరీ కావచ్చు, సామాగ్రి కావచ్చు, షెడ్ కావచ్చు, ఖచ్చితంగా అన్నిటికి కూడా నష్టపరిహారం హైడ్రానే చెల్లించే విధంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తారు. రైట్. కాంగ్రెస్ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? ఈ హైడ్రా అంటే ఇంత దూకుడుగా వెళ్తుంది కాబట్టి, అటు మీరు అన్నట్టు అంటే కొంతమంది మీదకి మాత్రమే కక్షపూరితంగా వెళ్తున్నట్టే కనపడుతుంది. మీరు అన్న మాట అయితే వాస్తవానికి నిజం. ఎందుకంటే నేను అన్నట్టు ఇందాక ఉస్మాన్ సాగర్ చుట్టూ, హిమాయత్ సాగర్ చుట్టూ అంతమంది బడా బాబులు ఉన్నా సరే వాళ్ళకి ఇంకా నోటీసులు వెళ్ళకపోవడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. అండ్ అదే కాకుండా రీసెంట్ గా ఇటు మనమ్మ చెరువు కానివ్వండి, లేకపోతే ఇక్కడ హస్మత్పేట అని ఉంది, బోన్ చెరువు. సో ఆ చుట్టుపక్కల అంటే ఆల్మోస్ట్ 40 నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి చాలా మంది జనాలు ఇప్పటికీ అవే పట్టా భూములుగా పట్టుకొని అక్కడే నివసిస్తున్నారు అనమాట. అంటే ఇవాళ దానికి కూడా నోటీసులు ఇచ్చి అవి కూల్చేస్తామని చెప్తున్నారు. సో ఏంటి అసలు? నేను అదే చెప్తా ఉన్నాను కదండి. ఈరోజు హైడ్రా పూర్తిగా కూడా కేవలం ఒక సంస్థ, బ్లాక్మెయిల్ సంస్థగా దాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు హైడ్రా అనే సంస్థ పనిచేస్తూ ఉంది. ఒక దిక్కు పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఇంకో దిక్కు రాజకీయ నాయకుల మీద కక్ష సాధింపులు చర్యలు చేసుకోవడం, కక్ష సాధింపులు తీసుకోవడానికి తప్ప ఈరోజు నిజంగా హైడ్రా ఎక్కడ కూడా ప్రజలకు పనికొచ్చే విధంగా మాత్రం పనిచేయట్లేదు. ఇది క్లియర్గా ఈరోజు హైడ్రా చేస్తున్న పనులతో మనకు క్లియర్గా ప్రజలకు అంటుపట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు రియలైజ్ అవుతారు, ఈ రోజు కాకపోయినా వితిన్ ఫ్యూ. కాంగ్రెస్ పాలన నుంచి మీ కామెంట్స్ ఏంటి? కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుకోవాలంటే ఏముందండి, మీరే చెప్పండి. కాంగ్రెస్ పాలన ఏముంది? హైడ్రా తప్పేమైనా ఉందా? ఈరోజు చేయడానికి ఏమీ లేదు. ఇచ్చిన 6 హామీలు గాల్లో పోయినాయి. ఏ ఒక్క గ్యారెంటీ నిలబెట్టుకునే పరిస్థితులు వాళ్ళు లేరు. ఈరోజు ఇప్పుడు రుణమాఫీ విషయానికి వస్తే అది ఒకటే కదా జరిగింది. పూర్తి ఎత్తున జరిగిందా? జరగలేదు. 22 లక్షలు అంటే సరే రౌండ్ ఫిగర్ చేస్తే 29 లక్షల మంది. అదే కదా, పూర్తి ఎత్తున అయితే జరగలేదు కదా. పూర్తి ఎత్తున జరిగిన రోజే కదా పూర్తిగా హామీ అమలు అయినట్టు లెక్క. పూర్తిగా జరగలేదు కదా. ఈరోజు ఇవ్వాల్సిన దగ్గర 10లో 6 మందికి ఇచ్చో, 10లో 5 మందికో ఇచ్చేసి జరిగిపోయిందని నేను అమలు చేయాలనుకుంది అమలు చేసేసినట్టు అయిపోదు కదా. రైతులు చూస్తూ ఉన్నారు, మీరు రైతులు అనేక ధర్నాలు చేస్తూ ఉన్నారు, శవయాత్రలు తీస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. అంటే ఏ పరిస్థితికి వచ్చింది ఈరోజు ప్రభుత్వ పరిస్థితి? ఏంటికి వచ్చింది? 8 నెలలు అవ్వలే ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కాలే. ప్రజలు ఎందుకు ఇంత వ్యతిరేకిస్తా ఉన్నారు చూస్తా ఉన్నాం కదా. ఈరోజు ఎన్ని ఉద్యమాలు మొదలయ్యాయి. బీజేపీ నేతలు అడ్డుకోవట్లేదు. చూడండి, ఏ బీజేపీ నాయకుడు అయినా ఈరోజు మళ్ళీ మీ ద్వారా కూడా చెప్పేది ఏంటంటే, మేము చెరువుల పరిరక్షణ కావచ్చు, లేదా ఈరోజు ప్రకృతి పరిరక్షణకి మేము వ్యతిరేకం కాదు. మేము అది కూడా క్లియర్గా చెప్తా ఉన్నాం. మొదటి నుంచి మా బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు కావచ్చు, మేము కావచ్చు, నేను అదే చెప్తా ఉన్నాం కదా. మేము చెరువుల పరిరక్షణకి మేము వ్యతిరేకం కాదు. ఈరోజు చెరువులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. మేము అందరం ఒప్పుకుంటున్నాం దాన్ని. మేము ఆ లైన్ మీద మేము స్టాండే ఉన్నాం. రైట్. మీరు అన్న మాటకి నేను ఒకటి చెప్తాను సార్. దాదాపు హైదరాబాద్ విషయానికి వస్తే, తెలంగాణ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 30 ఎకరాల వరకు, 3,000 ఎకరాల వరకు కూడా, 30,000 అనుకుంటారు, 30,000 ఎకరాల వరకు కూడా మన చెరువుల విస్తీర్ణం అనేది ఉండేది. సో వాటి దగ్గర పర్మిషన్స్ ఇచ్చింది బేసిక్గా ఒక 40 ఏళ్ల క్రితం కావచ్చు, లేకపోతే 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూసినా కాంగ్రెస్ పాలనే ఉండేది. సో వాటికి పర్మిషన్ ఇచ్చింది బేసిక్గా కాంగ్రెస్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం అన్ని కూలగొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఏంటంటే చెరువులని
ఫస్ట్ కబ్జా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో, లేకపోతే పర్మిషన్స్ తెచ్చుకుంది ఎవరైతే ఉన్నారో, వాటికి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కూలుస్తుంది ఎవరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనే చెప్పొచ్చు. అయితే ఏంటి అసలు, అంటే జనాలకి ఇక్కడ ఏం మెసేజ్ వెళ్తుందని, వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చేసి వాళ్ళే అన్ని డెమాలిష్ చేసేస్తే దాని అర్థం ఏంటి? ఇన్ని రోజులు చేసిన పాపాన్ని కడుక్కునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, కానీ అంత ఈజీగా పోయేది కాదు. మీరు అన్నట్టు గత పాలకులు అంతా కూడా దాదాపు కొన్ని దశాబ్దాలు పాలించేది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులే. ఈ రోజు కొత్తగా వచ్చి నూతనంగా వచ్చేసి నేను అర్జున్ని, నేను కౌరవ్ నన్ను పోల్చుకుంటా, ఈరోజు అర్జున్తో పోల్చుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ఏదో ముఖ్యమంత్రి అయినట్టు, తెలంగాణ రాష్ట్రం మీద కొత్తగా ఏర్పడ్డట్టు. అదనే కాదు హైదరాబాద్ విషయానికి వస్తే సగానికి సగం కూల్చుకుంటా పోతే ఫస్ట్ కూల్చాల్సినవి బేసిక్ గా ప్రభుత్వ కట్టడాలి, ప్రభుత్వ అధికార భవనాలే. అండ్ అదే కాకుండా ఈ విషయానికి వస్తే గనక ఎవరైనా కూడా పెట్టుబడులు పెట్టాలన్నా ఫస్ట్ ముందుకు రావడానికి కూడా భయపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల తర్వాత ఏమో రాబోయేది మీ గవర్నమెంటే అనుకోవచ్చు. అప్పుడు మీ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఒక హైడ్రా తీసుకురావచ్చు. అప్పుడు భయపడదని గ్యారంటీ ఏముంది? సో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి నిజంగా ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుంటున్నారు? ఎట్లా చూపిస్తారండి? ఈరోజు తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కొత్త ప్రాజెక్ట్లో వెళ్ళి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే కూడా ఈరోజు నిజంగా అది సేఫ్ అనే ఫీలింగ్ ఈరోజు మధ్యతరగతి వరకు వస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ మధ్యతరగతి వరకు వస్తూ ఉంది. ఏంటంటే ఒక చిన్న పెట్టుబడి పెట్టాలి, ఇల్లు కొనుక్కోవాలంటే కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తూ ఉంది. ఎట్లా రియల్ ఎస్టేట్ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? పెట్టుబడులు ఎట్లా వస్తాయి అనుకుంటారు? ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు కదా. ఈ విధంగా ప్రభుత్వాన్ని పాలిస్తే ప్రజలు ఏ విధంగా ముందుకు పోతారు? కూల్చుకుంటా పోతే సగానికి సగం హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అంతే. కూల్చుకుంటా పోతే ఖచ్చితంగా మీరు అన్నట్టు హైదరాబాద్ సగం పైన ఖాళీ అవుతుంది. మేము అడిగేది ఏంటంటే, ఎస్ మీకు లేక్స్ని డెవలప్ చేయాలని ఉంది, నాలలు డెవలప్ చేయాలని ఉంది అంటే చెయ్యండి, కానీ అక్కడున్న పేదవాళ్ళకి మీరు నష్టపరిహారం చెల్లించండి, లేదా సంబంధించిన వాళ్ళకి వేరే దగ్గర పట్టాలు ఇప్పించండి, లేకపోతే భూమి ఇప్పించండి, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళకి ఫస్ట్ నష్టపరిహారం చెల్లించిన తర్వాత అప్పుడు కదా మీరు చేయాల్సింది. ఈరోజు వచ్చి ఓవర్ ద నైట్ నేను చేసేస్తా అంటే అయిపోతుందా? ఓవర్ ద నైట్ హైదరాబాద్ మొత్తం లేక్ సిటీ అయిపోతుందా? సో దీనికోసం ఖచ్చితంగా ఫాతిమా కాలేజ్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే అది మొత్తం కబ్జా చేశారో లేదో వాస్తవానికి మనకి తెలియదు, కానీ బట్ అది చెరువులోనే ఉంది. అది క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు ఎవ్రీ కామన్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్, ఎవ్రీ కామన్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఫాతిమా కాలేజ్ సెల్కమ్ చెరువు. దీని గురించి రంగనాథ్ గారే సమాధానం చెప్పాలి. నిజంగా ధైర్యమే ఉంటే రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫాతిమా కాలేజ్ కూల్చిందాక నువ్వు ఏ కూల్చివేతలు చేపట్టు. ఈరోజు లేని దగ్గర వెళ్ళి తవ్వి అది ఎఫ్టీఎల్, అది బఫరు అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి, పేదవాళ్ళకి నోటీసులు ఇచ్చుకుంటా, లేకపోతే రాజకీయ నాయకుల మీద కక్ష తీసుకునే చర్యలు నువ్వు చేస్తూ ఉన్నావు కదా. ఫస్ట్ నిజంగా నీకు నైతిక విలువ ఉంటే, నిజంగా నీకు నైతికంగా అసలు నిజంగా నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటే, నువ్వు మొట్టమొదటిసారి పని చేయాల్సింది ఫాతిమా కాలేజ్ పైన, ఎంఐఎం నేతల పైన చేయాలి. చేస్తే, ఎందుకంటే నేను అనేది కాదు, అది మీరు సోషల్ మీడియా చూడండి, ఎవ్రీ కామన్ పర్సన్ ఈజ్ ఆస్కింగ్ జస్టిస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫాతిమా కాలేజ్ సెల్కమ్ చెరువు. మళ్ళీ దాని మీద ఎందుకు ఇంతవరకు ఏం చేయలేకపోతా ఉన్నారు? రైట్. ఈ విషయాన్ని గురించి వస్తే కనుక ఇటు మరి లక్ష్మారెడ్డి కాలేజ్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మన అనురాగ్ యూనివర్సిటీ కావండి, ఈ రెండింటికి కూడా 7 రోజులు, అంటే మొన్న రీసెంట్ ఒక 3 days బ్యాక్ నోటీసులు ఇవ్వడం జరిగింది. 7 రోజుల్లో దాన్ని డెమాలిష్ చేస్తామని కూడా ఒక అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సెల్కమ్ చెరువు విషయానికి వస్తే కనుక అకాడమిక్ ఇయర్ కాబట్టి, సో దీనికి ఆల్మోస్ట్ ఒక హాలిడేస్ వరకు టైం ఇచ్చింది. దట్ మీన్స్ విచ్ ఇస్ మీన్స్ లైక్ మే వరకు టైం ఇస్తున్నామని చెప్పేసి అని అన్నారు. సో ఏంటంటే ఇది ఈ కాలేజెస్ కి అకాడమిక్ ఇయర్ వర్తించదా? నేను అదే చెప్తా ఉన్నాను కదా, రేవంత్ రెడ్డి సర్కార్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, లేదా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఓల్డ్ సిటీ వైపు వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదు, లేదా ఓల్డ్ సిటీ వైపు వెళ్ళదలుచుకోలేదు. రేపు వీళ్ళు ఒకటే కదా. ఈరోజు ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ దోస్తీ పార్టీ లాగా ఉంది. సో అటు పక్క వాళ్ళు వెళ్ళదలుచుకోలేదు కాబట్టి వెళ్తలేరు అంతే. ఆడ వేరే డిస్కషన్ ఏం లేదు. అక్కడ వాళ్ళు వెళ్ళదలుచుకోలేదు కాబట్టి వెళ్ళట్లేదు. ఈరోజు వెళ్ళదలుచుకుంటే నిజంగా మేము అందరం నాకు అందరూ సమానమే, ఈరోజు నా కుటుంబ సభ్యులైనా నేను కూల్చేస్తా, ఏ పార్టీ నాయకులైనా కూల్చేస్తా అన్నప్పుడు మళ్ళీ ఎంఐఎం ఎందుకు కూల్చలేకపోతున్నా ముఖ్యమంత్రి గారు నాకు సమాధానం చెప్పాలి. రైట్. సో రాజేంద్ర నగర్ విషయానికి వస్తే కనుక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రకాష్ గౌడ్, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడాన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా చూసేది ఏముందండి, ఈరోజు ఈరోజు ప్రజలు ఒక నమ్మకంతో ఒక పార్టీకి ఓటేసి ఆయన గెలిపించారు. గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతున్నాడు. ఈరోజు కేవలం
మళ్ళీ పోయేటప్పుడు పార్టీలు మారేటప్పుడు ఏం చెప్తా ఉంటాడు, ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి కోసమే పోతున్నా అంటాడు. మళ్ళీ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పోతున్నప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళి అభివృద్ధి కోసం పోతున్నా అన్నాడు. ఎందుకు పోతున్నట్టు అభివృద్ధి కోసం పోతున్నా, రైతు సమస్యలు అన్నాడు, మంచినీళ్ళు తాపియాలి నియోజకవర్గం అన్నాడు. ఇప్పటి వరకు అవి ఏవి నెరవేరలేవు. 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి ఏం చేసుకోలేకపోయిండు. ఈరోజు కొత్తగా కాంగ్రెస్లో ఏం చేస్తాడనే నమ్మకం కూడా ప్రజలకు కూడా లేదు. ఆయన సొంత ఆశలు కాపాడుకోనికి, ఆయన బిజినెస్లు రియల్ ఎస్టేట్ మాఫియా చేసుకోనికే తప్ప ఈరోజు అధికార పార్టీలోకి వెళ్ళిండు తప్ప ఇంకా దేనికి వెళ్ళాడు. ఈరోజు కాంగ్రెస్ పాపం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గతంలో ఉన్న పనిచేసిన నాయకులను కార్యకర్తలను చూస్తే జాలేస్తూ ఉంది నిజంగా. ఎందుకంటే ఈరోజు అధికారంలో లేకపోయినా వాళ్ళు ఎన్నో అడుగుదడుగులు పట్టుకొని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలో ఉండి మాలాగా వాళ్ళు కూడా జెండాలు మోసిన కార్యకర్తలు నాయకులు ఎంతోమంది పనిచేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మాకు పదవులు వస్తాయి, మాకు సంతోషంగా రేపు మాకు అవకాశాలు వస్తాయి అని అనుకునే సమయానికి ఈయన పోయి మళ్ళీ ఆ పార్టీలో చేరి ఈరోజు వాళ్ళకి అవకాశాలు రాకుండా చేయడానికి సిద్ధమైంది. ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు అలా దౌర్భాగ్యం అంటే ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ పార్టీలోకి రావడం, ఇట్లాంటి ఎమ్మెల్యే శాసనసభ్యుని తీసుకోవడం ఈరోజు రేవంత్ రెడ్డి దౌర్భాగ్యం. రైట్. త్వరలో అంటే ఈ పార్టీలు మారిన వాళ్ళ అందరి మీద కూడా వేటు వేయబోతున్నారు, అలాగే ఇది చేయబోతున్నారు అనేది ఉంది. ఏంటి అసలు పరిస్థితి అంటే చూద్దాం. మేబీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు సీరియస్గా మీద చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తాం. చూద్దాం. వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల గురించి మీరు ఏం చెప్తారు? పార్టీ ఫిరాయింపుల గురించి ఏం చేస్తామంటే నైతికంగా సరైన విషయం కాదు. ఈరోజు ప్రజల్ని ఎన్నుకోవడానికి ఈరోజు ఎన్నో కారణాల వల్ల పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే వ్యక్తిగత పరంగా కావచ్చు, ప్రజలు ఒక ఎన్నుకోనికి అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు అదే పార్టీలో ఉండి న్యాయం చేసి పోరాడి ప్రజలకు మంచి చేసే ఆలోచనలో ఉండాలి తప్ప ఈరోజు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతా అనడం మాత్రం సరైన విషయం కాదు, సరైన అంశం కాదు. ఖచ్చితంగా ఇది గతంలో కేసీఆర్ గారు ప్రోత్సహించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తారు, కానీ ఇది సరైన అంశం అయితే కాదు. ఈరోజు అందుకే భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకం. ఈరోజు ఒక పార్టీలోకి వెళ్ళి మా పార్టీలోకి రావాలంటే మేము చెప్తా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తా ఉంది, రాజీనామా చేసి రండి అని చెప్తా ఉంది. రాజీనామా చేసి రండి, మళ్ళీ బై ఎలక్షన్ కోసం కావాలంటే. కానీ ఖచ్చితంగా ఇతర పార్టీలో గెలిచిన నాయకులను తీసుకునే ఇంట్రెస్ట్లో భారతీయ జనతా పార్టీ లేదు.